ఫ్రెండ్స్, అసలేంది ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క గొడవ? చాలా మీడియా ఛానల్స్ కూడా ఇజ్రాయెల్ ఇరాన్కి జరుగుతున్న ఈ గొడవని చూసి మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుంది అని ప్రచారం చేస్తున్నాయి. ఒక్కో ఛానల్ ఒక్కోలాగా ప్రచారం చేస్తున్నాయి. On the brink of World War III. World War III has already started. The World War is already upon us. కారణం అక్టోబర్ 1 అర్ధరాత్రి దాదాపు 200 పైగా అత్యంత శక్తివంతమైన సూపర్ సోనిక్ మిసైల్స్ ని ఇరాన్ ఇజ్రాయెల్ పైన అతి దారుణంగా ప్రయోగించింది. అవి ఇజ్రాయెల్ మీదకి ఎంత స్పీడ్ గా దూసుకొని వచ్చాయి అంటే చూస్తానికి ఆరెంజ్ కలర్ లో రెడ్ ఫైట్స్ లాగా చాలా ఫాస్ట్ గా దూసుకెళ్లాయి. ఆ మిసైల్స్ అలా దూసుకొని రావడాన్ని ఫ్లైట్లో ఉండి చూసిన వాళ్ళు, అలానే క్రింద నేల మీద ఉండి చూసిన వాళ్ళు దీని గురించి ఎంతో ఆసక్తిగా చెబుతున్నారు. అంత పెద్ద అటాక్ని ఇస్రాయెల్ పైన ఇరాన్ చేసింది. బట్ ఇస్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ టెక్నాలజీ ఉంది కాబట్టి వాటిని ఇస్రాయెల్ ప్రజల మీదకి రానివ్వకుండా వాటిని గాల్లోనే బెలూన్స్ని పేల్చినట్టు పేల్చేసింది. దీంతో కేవలం ఒక్కరే ఆ ప్రమాదంలో చనిపోయారు. లేకపోతే కొన్ని వేల మంది సాధారణ ప్రజలు ఆ ఇరాన్ వదిలిన ఆ మిసైల్స్ దెబ్బకి ప్రాణాలు కోల్పోయేవారు. దీంతో ఇరాన్కి ఇజ్రాయెల్ ఒక్కటే చెబుతుంది, నువ్వు 200 పైగా అలాంటి అత్యంత శక్తివంతమైన సూపర్ సోనిక్ మిసైల్స్ ని నా దేశం పైన వేసి చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు వేసిన ప్రతి మిసైల్ నా దేశ ప్రజలు చావడానికి వేశావు. కానీ మేము ఐరన్ డోమ్ టెక్నాలజీని డెవలప్ చేసుకొని నీ మిసైల్స్ ని అడ్డుకున్నాం. నువ్వు వదిలిన అన్ని మిసైల్స్ లో ఒక్క మిసైల్ కూడా మా దేశ ఒక్క పౌరుడి ప్రాణం కూడా తీయలేకపోయింది. అలా అని మేము నిన్ను వదిలేది లేదు. ఇప్పుడు మేము నిన్ను కొట్టే దెబ్బకు నువ్వు విలవిల్లాడక తప్పదు అని ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఇరాన్కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే అమెరికా కూడా ఇజ్రాయెల్కి సపోర్టు చేస్తూ తమ సైన్యాన్ని, ఆయుధాలని ఇజ్రాయెల్కి పంపిస్తుంది. ఇంకా చూసుకోండి, ఇజ్రాయెలే ఇక్కడ చాలా పవర్ఫుల్ కంట్రీ అయితే ఇప్పుడు ఇజ్రాయెల్కి తోడుగా అమెరికా కూడా నిలబడింది. ఇంకా అలాంటప్పుడు ఇరాన్ పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళని ఆ దేవుడు కూడా కాపాడడం కష్టమే అని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశమైన చాలా పవర్ఫుల్ కంట్రీ. దాని వెనక ఇప్పుడు అమెరికా నిలబడింది. ఇంకా ఈ యుద్ధంలో ఇరాన్ సైడు అరబ్ ముస్లిం దేశాలని నిలబడుతున్నాయి. ఒక రకంగా ఇది మూడవ ప్రపంచ యుద్ధం అని చెప్పుకోవచ్చు. బట్ కానీ ఇది ఒక రిలీజియన్ వార్ అని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఏంటి ఇతను రిలీజియన్ వార్ అని అంటున్నాడని మీరు అనుకోవచ్చు. అవును, ఇది ఖచ్చితంగా ఒక మతపరమైన యుద్ధమే. అది ఎలానో ఈ వీడియో మీరు ఫుల్గా చూస్తే మీకే అర్థమవుతుంది. అసలు ఎందుకు ఈ గొడవ, ఎందుకు మిడిల్ ఈస్ట్లో ఉన్న ఇస్లామిక్ దేశాలన్నీ జుడాయిజం, క్రిస్టియన్ మతాన్ని అనుసరించే ఇజ్రాయెల్ని నాశనం చేసి ఆ ఇజ్రాయెల్ కంట్రీని ఒక ఇస్లామిక్ కంట్రీగా కన్వర్ట్ చేయాలని ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో దశాబ్దాల నుండి ప్రయత్నిస్తున్నాయి. సో ఇది విన్నాక మీరు అనుకోవచ్చు, ఎక్కడో మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఇస్లామిక్ దేశాలకి మధ్య యుద్ధాలు జరుగుతుంటే మనకేంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. బట్ ఆ యుద్ధాల ద్వారా ఆ ప్రభావం ఇప్పుడు మన భారత్ పైన తీవ్రంగా పడబోతుంది. కోవిడ్ టైంలో ఎలా అయితే మనం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నామో అంతకన్నా తీవ్రమైన సంక్షోభాన్ని ఇప్పుడు ఎదుర్కోబోతున్నాం. మనం తినే కూరగాయల నుండి పెట్రోల్ వరకు కూడా తీవ్రంగా ధరలు భారీగా పెరగబోతున్నాయి. అందుకని ఈ టాపిక్ గురించి మనం అందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. సో ఈ వీడియోలో మీకు ఈ టాపిక్ గురించి క్లియర్గా అర్థమయ్యేలాగా చాలా సింపుల్ వర్డ్స్ని యూజ్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి మీ వంతుగా ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా మనం ఈ గొడవల గురించి క్లియర్గా తెలుసుకోవాలి అంటే అసలు ఇరాన్, ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాల గురించి ముందుగా మనం కొంచెం క్లియర్గా తెలుసుకోవాలి. ఇజ్రాయెల్ ప్రస్తుత జనాభా పాపులేషన్ ఆల్మోస్ట్ 1 crore. అందులో 74% జూస్ ఉంటారు. అంటే వీళ్ళు జుడాయిజం మతాన్ని అనుసరిస్తారు. ఈ జుడాయిజం మతాన్ని అనుసరించే వాళ్ళు వాళ్ళ దేవుడు అబ్రహం. మిగతా 18% ముస్లింలు ఉంటారు. ఇంకా 2% క్రిస్టియానిటీ ఉన్నారు. అంటే ఇజ్రాయెల్లో జుడాయిజం మతాన్ని అనుసరించే ఈ జూస్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు దీని చుట్టూ ఉన్న దేశాలని ఒక్కసారి పరిశీలిద్దాం. గాజా, పాలస్తీనా, లెబనాన్, ఇటు ఈజిప్టు, ఇటు సిరియా, కొంచెం ఇటు సైడ్ వెళ్తే సౌదీ అరేబియా, సూడాన్, ఇంకా ఇటు సైడు ఇరాక్, ఇరాన్. అంటే ఇంత చిన్న దేశమైన ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్న ఈ దేశాలన్నీ ఇస్లామిక్ రిలీజియన్ని అనుసరిస్తున్నాయి. అంటే ఇజ్రాయెల్ చుట్టూ ఉంది ఇస్లామిక్ని అనుసరించే దేశాలే. ఇంకా మిగతా దేశాలన్నీ పాపులేషన్ కూడా ఇజ్రాయెల్ కంటే ఎక్కువే. ఇంకా ఇరాన్ పాపులేషన్ ఆల్మోస్ట్ 9 crore. అయితే ఇంత చిన్న దేశమైన ఇజ్రాయెల్ వెపన్స్ పరంగా, ఆయుధాల పరంగా చుట్టూ ఉన్న ముస్లిం దేశాల కంటే బాగా డెవలప్ అయిన దేశం. అయితే 1948లో ఇజ్రాయెల్ పాలస్తీనా నుండి విడిపోయి అది ఒక సపరేట్ దేశంగా ఏర్పడింది. దీంతో అప్పుడే మొదలైంది అసలు సమస్య. ఎందుకంటే ఇజ్రాయెల్ పాలస్తీనాలో కలిసిపోయి ఉన్నప్పుడు పాలస్తీనాలో నివసించే ప్రజల్లో ఎక్కువగా ముస్లింలే ఉండేవారు. సో కాబట్టి మిడిల్ ఈస్ట్లో అన్ని ముస్లిం కంట్రీలే కాబట్టి అప్పుడు పెద్దగా వాటి మధ్య ఏమి గొడవలు ఉండేవి కావు. బట్ ఎప్పుడైతే జుడాయిజం మతాన్ని అనుసరించే ఆ ఇజ్రాయెల్ అది ఒక సపరేట్ దేశంగా
ఆ పాలస్తీనా నుండి విడిపోయి సపరేట్ దేశంగా ఏర్పడిందో అప్పుడే ఆ ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్న 7 ముస్లిం దేశాలు కలిసి అదే 1948లో ఒక్కసారిగా ఇజ్రాయెల్ పైకి యుద్ధానికి దిగాయి. అసలు ఎందుకు అవి అప్పుడు ఇజ్రాయెల్తో యుద్ధానికి దిగాయి అంటే రీజన్ ఒకటే. ఇస్లామిక్ రిలీజియన్ని అనుసరించే మా దేశాల మధ్యలో జుడాయిజం మతాన్ని, క్రిస్టియన్ మతాన్ని అనుసరించే ఒక దేశం ఉండటం ఏంటి అని ఆ ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఆ ఇస్లామిక్ దేశాలన్నీ భావించి అదే 1948లో ఆ ఇస్లామిక్ దేశాలన్నీ ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి దిగాయి. ఆ యుద్ధం కూడా దాదాపు 1 సంవత్సరం పాటు జరిగింది. కానీ అంత చిన్న దేశమైన ఇజ్రాయెల్ ఎవరి సపోర్టు లేకుండానే ఆ యుద్ధంలో ఆ ఇస్లామిక్ దేశాలన్నిటినీ మట్టి కరిపించింది. నిజానికి ఆ ఇజ్రాయెల్ దేశాన్ని చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాలు ప్రపంచ మ్యాప్లోనే లేకుండా చెయ్యాలి అనుకున్నాయి. బట్ ఇజ్రాయెల్ దేశమే ఇంకోసారి ఇజ్రాయెల్తో యుద్ధం అంటేనే వణుకు పుట్టేలా వాళ్ళకి ఆ యుద్ధంలో సినిమాని చూపించింది. అయితే చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాలు దీంతో ఆగలేదు. మళ్ళీ 1956లో ఇజ్రాయెల్కి ఈజిప్ట్కి మధ్య ఒక భీకరమైన యుద్ధం స్టార్ట్ అయింది. ఆ సమయంలోనే బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఇజ్రాయెల్కి సపోర్టుగా వచ్చాయి. ఆ సమయంలో కూడా ఇజ్రాయెల్ ఈ జిహాదీ దేశాల సైన్యాన్ని పరిగెత్తించి కొట్టింది. మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత అనగా 1967లో ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఆ ఇస్లామిక్ దేశాలన్నీ ఇజ్రాయెల్ పైన మళ్ళీ యుద్ధానికి వచ్చాయి. దీంతో ఇజ్రాయెల్ ఈసారి కేవలం 6 రోజుల్లోనే ఆ యుద్ధంలో వాటికి చుక్కలు చూపించి వాటిని మళ్ళీ మట్టి కరిపించింది. దీంతో యుద్ధంలో ఇజ్రాయెల్ తమ దేశాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంది. గాజా, వెస్ట్ బ్యాంక్, జెరూసలేం, సేనెన్ ఐలాండ్, గోలెన్ హైట్స్ లాంటి ప్రాంతాలని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. దీంతో యుద్ధం తర్వాత వెస్ట్ ఆసియాలోనే అంత చిన్న దేశమైన ఇజ్రాయెల్ ఒక పవర్ఫుల్ కంట్రీగా అవతరించింది. కానీ ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాలకి ఇంకా బుద్ధి రాలేదు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత అంటే 1973లో ఎటువంటి కారణం లేకుండానే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఇస్లామిక్ కంట్రీస్ ఇజ్రాయెల్తో మళ్ళీ యుద్ధానికి దిగాయి. మళ్ళీ ఇజ్రాయెల్ ఆ ఇస్లామిక్ దేశాలని చిత్తుగా ఓడించింది. దీంతో ఇజ్రాయెల్ ఇంకా వీళ్ళని ఇలా వదిలేస్తే లాభం లేదు, ప్రతిసారి వీళ్ళు మన పైన యుద్ధానికి వస్తూనే ఉంటారు, సో ఏదో ఒకటి చేయాలి అని ఇలా తన చుట్టూ తనపై యుద్ధానికి వస్తున్న ఆ ఇస్లామిక్ దేశాల భూముల్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేయడం మొదలుపెట్టింది. అయితే అప్పటికే ఇరాన్ మాత్రం డైరెక్ట్గా ఇజ్రాయెల్తో యుద్ధానికి దిగలేదు. ఎందుకంటే ఇరాన్కి బాగా తెలుసు ఇజ్రాయెల్తో యుద్ధానికి దిగితే ఓడిపోతాము అని. అయితే 1979లోనే వచ్చింది అసలు ట్విస్ట్. 1979 ముందు ఇరాన్లో ఆ దేశ ప్రజలకి చాలా ఫ్రీడమ్ ఉండేది. అయితే ఎప్పుడైతే 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ అనే ఒక రూలు ఇస్లామిక్ కంట్రీస్లో వచ్చింది, అంటే కొంతమంది ఇస్లామిక్ రాడికల్స్ ఆ ఇరాన్ దేశాన్ని తమ గుప్పెట్లో తెచ్చుకున్నారు. అందులో ఒకడే ఈ రుహల్లా మొసావి కొమీని. ఇతను ఇరాన్ని తన గుప్పెట్లో తెచ్చుకున్నాడు. అతను ఎప్పుడైతే ఇరాన్ని తన గుప్పెట్లో తెచ్చుకున్నాడో ఇరాన్ దేశం మొత్తం ఒక సిరియా రూల్ని పాస్ చేశాడు. ఈ రూలు ప్రకారం ఇరాన్లో సిరియా ముస్లింలు మాత్రమే ఉండాలి. అంతేకాదు ఈ ఇస్లామిక్ రాడికల్స్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రపంచం మొత్తం ఇస్లామీకే ఉండాలి అనేది వీళ్ళ లక్ష్యం. సో అప్పటి వరకు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య మంచి సంబంధాలే ఉండేవి. దీంతో ఇతను ఎప్పుడైతే ఇరాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడో మిడిల్ ఈస్ట్లో ఉన్న ఇస్లామిక్ దేశాలన్నింటికి, అంటే అరబ్ దేశాలన్నింటినీ, అలానే ప్రపంచంలో ఉన్న ఇస్లామిక్ దేశాలన్నింటినీ రెచ్చగొట్టడం స్టార్ట్ చేశాడు. ఇజ్రాయెల్తో స్నేహంగానే ఉంటూనే ఇజ్రాయెల్ని నాశనం చేయడానికి ఇజ్రాయెల్ చుట్టూ దాదాపు 12 పైగా ఉగ్రవాద గ్రూపుల్ని సృష్టించాడు. అసలు ఎందుకు ఈ ఉగ్రవాద గ్రూపుల్ని సృష్టించాడు అంటే మధ్యలో అంత చిన్న దేశమైన జుడాయిజం మతాన్ని అనుసరించే ఆ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా కన్వర్ట్ చేయాలి అంటే అది నేరుగా కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ 1948 నుంచి చూశారుగా, చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాలన్నీ ఒకటయ్యి ఇజ్రాయెల్ మీద ఎన్నిసార్లు యుద్ధాలు చేసినా ఇజ్రాయెల్ సింగిల్ హ్యాండ్తో వాటిని ఎలా మట్టి కరిపించిందో అతనికి బాగా తెలుసు. సో కాబట్టి ఇజ్రాయెల్ని నేరుగా అంతం చేయడం కుదరదు. సో అందుకని ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఆ ఇస్లామిక్ దేశాల్లో 12 పైగా ఉగ్రవాద గ్రూపుల్ని సృష్టించాడు. సో ఎటు ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాలన్నిటికీ మధ్యలో ఉన్న ఇజ్రాయెల్ దేశాన్ని అంతం చేసి దాన్ని ఇస్లామిక్ దేశంగా కన్వర్ట్ చేయాలని వాళ్ళకి ఎప్పటి నుండో ఉంది. సో అందుకని ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఆ ఇస్లామిక్ దేశాలన్నీ ఇతను చెప్పినట్టుగా విని ఆ ఉగ్రవాద గ్రూపుల్ని సృష్టించాయి. అలా సృష్టించి ఆ ఉగ్రవాద గ్రూపుల్ని ఇజ్రాయెల్ మీదకి దాడి చేయడానికి నిత్యం ఇజ్రాయెల్ మీదకి పంపించాయి. ఇంకా ఇటు సైడ్ ఇరాన్ యొక్క ఈ అధ్యక్షుడు ఈ కొమినేని ఇజ్రాయెల్ దేశం నుండి ఇరాన్ దేశంలోకి వచ్చే పాస్పోర్ట్స్ ని పూర్తిగా సీల్ చేశాడు. ఇజ్రాయెల్ ని ఒక దేశంగా రికగ్నైజ్ చేయడమే ఆపేశాడు. అసలు ఇజ్రాయెల్ అనేది ఒక దేశమే కాదు, ఇజ్రాయెల్ అనేది ఈ భూమి మీద ఉండకూడదు అనేది అతని ప్లాన్. సో నేను ఇందాక ముందే చెప్పినట్టు ఇరాన్ అనేది రాడికల్ ఇస్లాంను పరిపాలిస్తున్న ఒక దేశం. ఒక ఇరానే కాదు, మిడిల్ ఈస్ట్లో ఉన్న అరబ్ దేశాలన్నీ పాకిస్తాన్ని కలుపుకొని రాడికల్ ఇస్లాంని పరిపాలిస్తున్న దేశాలే. బట్ కొన్ని ఇస్లామిక్ దేశాలు పైకి కనపడేటట్టు చేస్తాయి, లైక్ పాకిస్తాన్ లాగా. బట్ కొన్ని దేశాలు పైకి కనపడేటట్టు చేయవు, లైక్ ఇరాన్ లాగా. సో ఈ రాడికల్ ఇస్లామేతరులకి కావాల్సింది ప్రపంచం మొత్తం ఇస్లాం మతం మాత్రమే ఉండాలి అనేది
ఈ రాడికల్ ఇస్లామేతరుల యొక్క ముఖ్య ఆశయం. అయితే అంత చిన్న దేశమైన జుడాయిజం మతాన్ని అలానే క్రిస్టియన్ మతాన్ని అనుసరించే ఆ ఇజ్రాయెల్ చుట్టూ అన్ని ఇస్లామిక్ దేశాలు ఉన్నప్పటికీ ప్రతిసారి ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్తో యుద్ధానికి దిగినప్పుడల్లా ఒక్కో ఇస్లామిక్ దేశానికి ఉచ్చపోయిస్తూ వస్తుంది ఇజ్రాయెల్. సో అలాంటి దేశాన్ని ఇమ్మీడియట్లీగా ఎలాగైనా సరే తొలగించేసేయాలి. ఇస్లాం మతాన్ని అంగీకరించని దేశం మన మధ్య ఉండకూడదు అనేది చుట్టూ ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్న ఆ దేశాల యొక్క ముఖ్య ఉద్దేశం. దీంతో ఇరాన్ యొక్క అధ్యక్షుడు ఆ ముసావి కొమిని ఇరాన్లో హెజ్బుల్లాహ్, పాలస్తీనాలో హమాస్, యెమెన్లో హౌతీ రెబల్స్, సిరియాలో ఫటిమియోన్ బ్రిగేడ్, ఇరాక్లో పాపులర్ మొబిలేషన్ ఫోర్సెస్ లాంటి ఇలా దాదాపు 12 పైగా కొన్ని ఉగ్రవాద గ్రూపుల్ని సృష్టించి ఆ ఉగ్రవాద గ్రూపులతో ఆ ఇజ్రాయెల్ దేశం మీద దాడులు చేస్తూ వస్తున్నాడు. ఇలా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఉగ్రవాద గ్రూపులు అలా ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తూనే వస్తున్నాయి. సో ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఇరాన్తో కలుపుకొని ఆ ఇస్లామిక్ దేశాల యొక్క లక్ష్యం ఒకటే, ఇజ్రాయెల్ని నాశనం చేసి ఆ దేశంలో కూడా ఇస్లాం మతస్థులే ఎక్కువగా ఉండేలాగా చేయడం. ఎందుకంటే నేను బిగినింగ్లోనే చెప్పాను కదా, మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇజ్రాయెల్ ఒక్కటే మధ్యలో ఉంది, దాని చుట్టూ ఇస్లామిక్ దేశాలే. ఎలాగైనా ఇజ్రాయెల్ని నాశనం చేసి మొత్తం మిడిల్ ఈస్ట్ మొత్తం ఇస్లామిక్ రిలీజియన్ని అనుసరించే దేశాలే ఉండాలి అనేది ఇరాన్ అలానే ఆ చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాల యొక్క ప్లాన్. అయితే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఉగ్రవాద గ్రూపుల్ని ఇండైరెక్ట్ గా నడుపుతుంది ఇరానేనని ఇజ్రాయెల్కి తెలిసిపోయింది. దీంతో ఇజ్రాయెల్ ఇరాన్ని ఒక నమ్మక శత్రువుగా ముద్ర వేసింది. అయితే మళ్ళీ 1982లో ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్య ఒక భారీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ సౌత్ లెబనాన్లో చాలా ప్రాంతాలని ఆక్యుపై చేసింది. అయితే 2000 సంవత్సరంలో ఈ రెండు దేశాల మధ్య ఒక సంధి జరిగింది. దాంతో ఇజ్రాయెల్ తను ఆక్యుపై చేసుకున్న ఆ ప్రాంతాన్ని తిరిగి లెబనాన్కి ఇచ్చేసింది. కానీ నమ్మక ద్రోహం చేయడం, తన బుద్ధిని చూపించుకోవడం అప్పటికే ఇస్లామిక్ దేశాలకి చాలా అలవాటైపోయింది. ఎందుకంటే ఇజ్రాయెల్ తను ఆక్రమించుకున్న సౌత్ లెబనాన్ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఆ దేశానికి తిరిగి ఇచ్చిన వెంటనే ఇరాన్ తయారు చేసిన హెజ్బుల్లా ఉగ్రవాదులు ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసి ఆ ప్రాంతం నుండి ఇజ్రాయెల్ మీద డైరెక్ట్గా దాడులు చేయడం స్టార్ట్ చేశారు. దీంతో ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఉగ్రవాద గ్రూపుల నుండి ఆ దాడులు ఇజ్రాయెల్ భరించలేని విధంగా తారాస్థాయికి చేరిపోయాయి. ప్రతిసారి ఆ దాడులకి ఇజ్రాయెల్లో కొన్ని వందల నుండి కొన్ని వేల మంది ప్రజలు చనిపోతూ వస్తున్నారు. సో అలా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాలు అలా ఉగ్రవాద గ్రూపుల్ని సృష్టించి ఇజ్రాయెల్ దేశం మీద వాళ్ళని అటాక్ చేయిస్తూ రావడంతో ప్రతిసారి ఇజ్రాయెల్ యొక్క సాధారణ ప్రజలు కొన్ని వందల నుండి కొన్ని వేల మంది చనిపోతూ వస్తున్నారు. దీంతో మరీ ముఖ్యంగా 2007లో ఇజ్రాయెల్లోకి హమాజ్ అనే ఆ ఉగ్రవాద సంస్థ జొరబడి ఇజ్రాయెల్లో ప్రశాంతంగా ఒక చోట పార్టీ చేసుకుంటున్న ఇజ్రాయెల్ ప్రజల మీద కాల్పులు జరిపి వాళ్ళని రోడ్ల మీద పరిగెత్తించల్లా దాదాపు 1197 మంది ఇజ్రాయెల్ ప్రజల్ని దారుణంగా చంపేశారు. ఇలా ఇజ్రాయెల్లో ఒక పక్క ప్రజల్ని హమాజ్ ఉగ్రవాదులు కాల్చి చంపుతుంటే ఆ వార్త విని ప్రక్కనే ఉన్న ముస్లిం దేశమైన పాలస్తీనా ఇస్లామిక్ ప్రజలు పండగ చేసుకొని చాలా ఆనందపడ్డారు. ఇంకా మరోపక్క 2006లో హెజ్బుల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేసి దాదాపు 150 మంది ఇజ్రాయెల్ సైనికుల్ని పొట్టన పెట్టుకున్నారు. దీంతో ఇజ్రాయెల్ ఇంకా ఇలా ఉగ్రవాదుల్ని ఊరికే వదిలేస్తే ఇజ్రాయెల్ ప్రజల్ని బతకనివ్వరు అని, ఇంకా ఊరుకునే ప్రసక్తే లేదని జూలై 31, 2024న అనగా సుమారుగా 2.5 నెలల క్రితం ఇరాన్లో ఉన్న హమాస్ ఉగ్రవాద నాయకుడైన ఆ ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ చంపించేసింది. మళ్ళీ 2 నెలల్లోనే అనగా సెప్టెంబర్ 27న హెజ్బుల్లా ఉగ్రవాద నాయకుడైన హసన్ నజరల్లాను ఇరాన్లోని ఒక అండర్ గ్రౌండ్లో ఉన్న అతన్ని సైలెంట్గా లేపించేసింది. అంతేకాదు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్న ఆ ఉగ్రవాద గ్రూపుల్లో చాలా మంది ఉగ్రవాదుల్ని సైలెంట్గా లేపించేసింది. సో దీంతో ఇరాన్కి ఇజ్రాయెల్ మీద కోపం బాగా పెరిగి తమ ఉగ్రవాద గ్రూపుల నాయకులను ఇజ్రాయెల్ చంపించేసింది అని అక్టోబర్ 1న అంటే కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ మీదకి కొన్ని పవర్ఫుల్ అలా మిసైల్స్ని వదిలింది. అయితే ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఆ టెక్నాలజీతో వాటిని గాల్లోనే బెలూన్స్ని పేల్చినట్టు పేల్చేసింది. సో ఇజ్రాయెల్ దగ్గర అప్పుడు ఐరన్ డోమ్ టెక్నాలజీ గనక ఖచ్చితంగా లేకపోతే అప్పుడు ఇజ్రాయెల్లో వాటి దెబ్బకి కొన్ని వేల మంది ప్రజలు చనిపోయి ఉండేవారు. అసలేంటి ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటే ప్రత్యర్థులు ప్రయోగించే షార్ట్ రేంజ్ క్షిపణుల నుండి ఇజ్రాయెల్ని కాపాడే రక్షణ వ్యవస్థే ఈ ఐరన్ డోమ్. ఇజ్రాయెల్ వైపు వచ్చే ఆ రాకెట్ల మిజైల్స్ని ఇందులోని రేడార్స్ ట్రాక్ చేస్తుంది. వాటిల్లో ఏవైతే జనావాసాల్లో పడతాయో వాటిని ఆకాశంలోనే పేల్చేస్తుంది ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ. ఇది ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఇవి సమర్థవంతంగా పనిచేయగలవు. ఈ ఐరన్ డోమ్ వ్యవస్థలో 10 బ్యాటరీలు ఉంటాయి. వీటిని ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఒక్కో బ్యాటరీలో 3 నుండి 4 లాంచ్ ప్యాడ్లు ఉంటాయి. ఒక్కో లాంచ్ ప్యాడ్లో 20 నుండి 30 వరకు క్షిపణులు ఉంటాయి. 2002లో హెజ్బుల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీదకి కొన్ని వేల రాకెట్లను ప్రయోగించడంతో ఆ దాడుల్లో ఇజ్రాయెల్లో చాలా మంది ప్రజలు చనిపోయారు. దీంతో ఇజ్రాయెల్ అప్పటి నుండి ఐరన్ డోమ్ టెక్నాలజీని ఏర్పాటు చేసుకుంది. సో ఎలా అయితే మన ఇండియాకి పాకిస్తాన్ ఒక శత్రు దేశమో
ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్ కూడా అలానే తయారైంది. అయితే ఎందుకు ఇరాన్ ఇలా ఉగ్రవాద గ్రూపుల్ని తయారు చేసి ఇజ్రాయెల్ మీదకి పంపుతుంది అని మీరు నన్ను అడగవచ్చు. నేను ముందే చెప్పానుగా, ఇరాక్కి నేరుగా ఇజ్రాయెల్ని ఎదుర్కొనే దమ్ము లేదు అని. ఎందుకంటే యుద్ధానికి దిగితే ఖచ్చితంగా యుద్ధంలో ఇజ్రాయెల్ ఇరాన్ని చిత్తు చేస్తుందని ఇరాన్కి తెలుసు. అందుకని ఇజ్రాయెల్ చుట్టూ అన్ని ఉగ్రవాద సంస్థల్ని ఇరాన్ సృష్టించి అలా ఇజ్రాయెల్ నాశనం చేయడానికి వాళ్ళని ఇజ్రాయెల్ మీదకి పంపుతుంది. అయితే ఇజ్రాయెల్ని ఎదుర్కోలేమని ఇరాన్కి తెలుసు. మరి అసలు ఇదంతా ఇరాన్కి అవసరమా అని మీరు అనుకోవచ్చు. అసలు ఇజ్రాయెల్ని నాశనం చేస్తే ఇరాన్కి ఏంటి లాభం అని మీరు అనుకోవచ్చు. మన దేశాన్ని నాశనం చేస్తే పాకిస్తాన్కి ఏమిటి లాభం? మన దేశాన్ని ఆక్రమించుకొని మన దేశంలో ఉన్న ప్రజల్ని ఇస్లాంలోకి సున్నీ ముస్లింలుగా కన్వర్ట్ చేయవచ్చు అని. కానీ పాకిస్తాన్ మన దేశం మీద డైరెక్ట్గా యుద్ధానికి దిగితే ఖచ్చితంగా ఓడిపోతుందని పాకిస్తాన్కి తెలుసు. అందుకనే పాకిస్తాన్ కొన్ని ఉగ్రవాద గ్రూపుల్ని తయారు చేసి వాళ్ళని మన దేశంలోకి పంపుతుంది. అయితే ఇజ్రాయెల్ ఇక్కడ మన ఇండియా అంతా సాఫ్ట్ కాదు. వాళ్ళు ఒక్క దెబ్బ కొడితే ఇజ్రాయెల్ దానికి 10 రెట్లు ఎక్కువగా వాళ్ళ మీద కొట్టి చూపిస్తుంది. అందుకనే ఇజ్రాయెల్ ఇప్పుడు ఏమి చేయబోతుంది అని ప్రపంచం మొత్తం ఎంత ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. అందుకని రీసెంట్గా ఇజ్రాయెల్ పిఎం బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి దాంట్లో ఈ విషయం గురించి క్లియర్గా చెప్పాడు. ఇరాన్ ప్రజలంటే నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. ఇరాన్ ప్రజలకి చెడు చేయాలని మాకు లేదు. మా యుద్ధం కేవలం ఇరాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్న ఇస్లామిక్ రాడికల్ లీడర్స్తోనే అని క్లియర్గా ఒక అనౌన్స్మెంట్ కూడా చేశాడు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఇజ్రాయెల్ భారీ ఎత్తున ఇరాన్ మీద దాడి చేయబోతుంది అని. దీంతో మిడిల్ ఈస్ట్లో ఉన్న ఇస్లామిక్ దేశాలన్నీ ఒకటిగా ఇజ్రాయెల్ మీద దాడి చేయబోతున్నాయి. దీంతో మిడిల్ ఈస్ట్లో ఒక పెద్ద యుద్ధమే రాబోతుంది. సో ఫైనల్గా ఎవరిది తప్పు? ఇరాన్దే ఇక్కడ 100% తప్పు అని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అన్నిసార్లు ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాలన్నీ ఇజ్రాయెల్ని నాశనం చేయాలని ఇజ్రాయెల్ మీద అన్నిసార్లు ఎగబడినా ఇజ్రాయెల్ వాటితో అన్నిసార్లు ఒంటరిగా పోరాడి గెలిచినా కూడా ఇజ్రాయెల్ తను ఆక్రమించుకున్న భూమిని ఆ దేశాలకి తిరిగి ఇచ్చేసింది. కానీ చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాలు మాత్రం ఇజ్రాయెల్ మీదకి కొన్ని వేల మంది ఉగ్రవాదుల్ని పంపించి ఇజ్రాయెల్ని ప్రజల్ని చంపుతూనే వస్తున్నారు. సో ఫైనల్గా నేను ఇచ్చే కన్క్లూజన్ ఏమిటంటే ఈ మిడిల్ ఈస్ట్ దేశాల యొక్క యుద్ధం మన దేశం మీద కూడా భారీగా ఎఫెక్ట్ చూపబోతుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ మనకి వచ్చేది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుండే. సో దీంతో మరికొన్ని రోజుల్లోనే పెట్రోల్ మొదలుకొని క్రూడ్ ఆయిల్ వరకు ఆయిల్కి సంబంధించిన అన్ని ధరలు బీభత్సంగా మన దేశంలో పెరిగిపోవచ్చు. నెంబర్ 2, మన ఇండియాకి మిడిల్ ఈస్ట్ దేశాలతో 175 నుండి 180 బిలియన్ల డాలర్ల ట్రేడ్ ఉంది. ఈ యుద్ధంతో ఆ ట్రేడ్ భారీగా దెబ్బతిని ఫలితంగా మన దేశ జీడిపి తగ్గుతుంది. ఇలా మన దేశ జీడిపి తగ్గడంతో మన దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. అంటే మన దేశంలో వస్తువుల ధరలు కూరగాయల నుండి పెట్రోల్ వరకు భారీగా పెరగనున్నాయి. అయితే ఫైనల్గా నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేయడం మాత్రం ఖాయం. బట్ అది ఈ మంత్ జరుగుతుందా నెక్స్ట్ మంత్ జరుగుతుందా అనేది మాత్రం చెప్పలేం. ఈ దెబ్బతో ఇరాన్ మాత్రం ఖచ్చితంగా మరో 10-20 సంవత్సరాలు కోలుకోలేని అతి దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళబోతుంది. దీంతో మిడిల్ ఈస్ట్లో ఉన్న ఇస్లామిక్ దేశాలన్నీ తీవ్రమైన కోలుకోలేని స్థితిలోకి వెళ్ళబోతున్నాయి. ఎందుకంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం వస్తే ఇస్లామిక్ దేశాలన్నీ ఒకటయ్యి అవన్నీ ఖచ్చితంగా ఇరాన్ తరపున యుద్ధం చేస్తాయి. ఇంకా ఇజ్రాయెల్ తరపున అమెరికా నిలబడుతుంది. ఆల్రెడీ అమెరికా ఇజ్రాయెల్ తరపున ఆ యుద్ధంలో నిలబడుతుంది అని అనౌన్స్మెంట్ చేసింది కూడా. మరి మన ఇండియా విషయానికి వస్తే అటు ఇరాన్ తరపున నిలబడుతుందా ఇటు ఇజ్రాయెల్ తరపున నిలబడుతుందా అనేది మనం ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే మన ఇండియా ఈ 2 దేశాలతో ఇప్పటి వరకు మంచి సంబంధాలనే కలిగి ఉంది. సో ఈ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారో క్రింద తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఈ యుద్ధంలో మన ఇండియా ఎవరి తరపున నిలబడవచ్చు అనేది కూడా క్రింద తప్పకుండా కామెంట్ చేయండి. అలానే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.